హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. కొన్ని రోజుల నుంచి అంటే తమ్నేల్ చూసి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు హ్యాపీగా ఉన్నాను అనేది. ఈ రోజు కోసం నేను కొన్ని రోజుల నుంచి కాదు, నెలల నుంచి కూడా కాదు, సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. సంవత్సరాలు అంటే నిజంగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 4th ఇయర్ రన్నింగ్ అవుతుంది. 4 ఇయర్స్కి నా కళ అనేది నేను ఎన్నో సంవత్సరాల నుంచి కంటున్న కళ అనేది నెరవేరింది. అదేంటంటే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది నాకు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇదంతా కూడా మీ అభిమానమే, మీ చలువే అనమాట. ఎప్పటికీ నేను మీ అందరికైతే రుణపడి ఉంటాను. నా సబ్స్క్రైబర్స్, ఎస్పెషల్లీ నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్కి చాలా థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. అసలు మాటల్లో చెప్పలేకపోతున్నా. నేను కూడా అంతకుముందు జాబ్ చేశాను. 30,000 35,000 వరకు శాలరీ తీసుకున్నాను. కానీ ఇంత హ్యాపీ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే అది జాబ్ చేసినప్పుడు నెలకి వచ్చేస్తుంది శాలరీ, కానీ ఇది అంత ఈజీగా రాలేదు. జాబ్ కూడా అంత ఈజీ కాదు. కానీ నేనేంటంటే ఈ అమౌంట్ నాకు చాలా కష్టంతో తక్కువ అమౌంట్ వచ్చింది. ఎంత అంటే నార్మల్గా చిన్న పేమెంటే, కానీ ఇంత హ్యాపీగా అనిపిస్తుంది, అంటే ఇంత హ్యాపీ అనిపిస్తుంది. అయితే ఎంత వచ్చింది ఏంది అనేది నేను చెప్తా వీడియోలో. లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే బాగుంటుంది. మీలో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు అంటే ఎలా చేయాలి, ఏంటి, ఎలాంటి కంటెంట్ చేస్తే మనం సక్సెస్ వస్తుంది, ఎలాంటి కంటెంట్ చేయకూడదు కూడా చెప్తాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మంచి అంటే మీలో ఎవరైనా యూట్యూబ్ చేయాలనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని అందజేయాలని కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నిన్న 25th అయితే నాకు అమౌంట్ పడింది. ఈవినింగ్ అకౌంట్కి క్రెడిట్ అయిందనమాట. ఇంకా మా వారు పొద్దున్నే వెళ్ళి ATMకి వెళ్ళి తీసుకొచ్చారు. ఇంకా ఈరోజు ఆషాఢం స్టార్ట్ కదా, ఇవాళతో ఆషాఢం స్టార్ట్ అయ్యింది. ఇంకా పూజ చేసి దేవుడి దగ్గర ఆ డబ్బులు పెట్టి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసినాను. ఎంత హ్యాపీ అనిపిస్తుందండి నిజంగా. అంటే ఏంటంటే నాది ఛానల్ ఎప్పుడో మానిటైజేషన్ అయిపోవాల్సింది. నేను ఏం మిస్టేక్ చేశానంటే, నాకు తెలియక కొన్ని పెద్ద వీడియోస్లో నాకు అంటే పెద్ద వీడియోస్లో సాంగ్స్ పెట్టకూడదు, సాంగ్స్ ఇట్లా కాపీరైట్ క్లెయిమ్ వస్తే ఛానల్ మానిటైజేషన్ అవ్వదు అని ఏం తెలియదు. అంటే ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు జీరో నాలెడ్జ్తోనే, అసలు నాకు ఎడిటింగ్ కూడా రాదు. ఓన్లీ షార్ట్స్కి ఇట్లా లిప్ మూమెంట్ ఇచ్చి ఇట్లా చేస్తాం కదా, అలాంటి వీడియోస్ చేసేసేదాన్ని. ఇంకా అలా మెల్లమెల్లగా ఇలాంటి వీడియోస్ చేస్తే తొందరగా రీచ్ రాదు అని చెప్పేసి మెల్లమెల్లగా ఇంకా మినీ వ్లాగ్స్ కొన్ని అయితే మా తమ్ముడు మేమందరం కలిసి కొన్ని గేమ్స్ కూడా చేసాము. గేమ్స్ అయితే చాలా బాగుండే. ఇంకా గేమ్స్ అయితే లైక్లు అయితే బాగా వస్తుండే, రీచ్ కూడా మంచిగా వస్తుండే. ఆ గేమ్లే కంటిన్యూ చేస్తుంటే ఎప్పుడో సక్సెస్ అయిపోతుండే మా ఛానల్. కాకపోతే ఇంకా మా తమ్ముళ్ళు కూడా వాళ్ళు చదువుల పరంగా, వాళ్ళ ఫ్యూచర్ పరంగా వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అంటే అందరూ ఒకే దగ్గర ఉండడానికి అవ్వదు కదా, వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళు చూసుకోవాలి కదా. అలాగా ఇంకా నేను ఒక్కదాన్ని ఏం గేమ్ చేయగలను, అందుకే అలాగా అది ఆ కంటెంట్ అక్కడితో ఆగిపోయింది. ఇంకా తర్వాత వచ్చేసి నేను నార్మల్గా ఇట్లా మినీ బ్లాగ్స్ అవి ఇవి చేసుకుని డ్యాన్స్ వీడియోలు పెట్టేదాన్ని. చాలా వరకు డ్యాన్స్ వీడియోలు చేస్తుంటే అందరు ఇంత లావు ఉంది, డ్యాన్స్ చేస్తుంది అంటే, లావు ఉన్నా సన్నగా ఉన్నా ఏదైనా కానీ మనము ఎలా చేస్తున్నాం డ్యాన్స్ అనేది. నేను ఎంత అంటే ఏదో డ్యాన్స్ చేసినాం అన్నట్టుగా ఏ వీడియోలో చేయలేదండి. కొంచెం ప్రాక్టీస్ చేసి నాకు పర్ఫెక్ట్ నేను ఆ డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత, అంటే ఆ పాటకి ఏదైతే నేను డ్యాన్స్ చేయాలనుకుంటున్నానో ఆ పాటకి డ్యాన్స్ పర్ఫెక్ట్ వచ్చింది అన్న తర్వాతనే నేను చేసి అప్లోడ్ చేసేదాన్ని. బయట నుంచి నాకు బ్యాడ్ కామెంట్స్ ఏం రాలేదు. కానీ అంటే నా ఛానల్ చిన్న ఛానల్ కదా, కామెంట్స్ ఎక్కువ ఏం వచ్చేవి కావు. ఇంకా ఇంట్లో వాళ్ళు ఎందుకు డ్యాన్స్, ఆమె ఎంత లావు ఉంది డ్యాన్స్ చేస్తుంది, వాళ్ళ కూతురు చూడు ఎట్లా డ్యాన్స్ చేస్తుంది అని మా నాన్న కూడా ఊర్లో అనడము.
అట్లాంటివన్నీ కూడా మా నాన్న వాళ్ళు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ నా దగ్గరికి తీసుకొచ్చి చెప్పడము, డ్యాన్స్ వద్దు వేరే ఏదైనా చేసుకోవద్దు అది ఇది అని చెప్పి, సరేలే ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ మాటలు కూడా ఎంతో కొంత మనం గౌరవించాలి కదా అని చెప్పేసి నేను కూడా డ్యాన్స్ కంటెంట్ మెల్లగా చేయడం మానేశాను. ఇంకా మిగతా ఇంకా నార్మల్గా నా డైలీ రొటీను, ఇంకా కామెడీ వీడియోస్, నార్మల్గా నేను లైవ్ చేస్తుంటే చాలామంది కామెడీ బాగా చేస్తారు, మీరు కామెడీ సెట్ అవుతుంది, కామెడీ చేయండి, వంటల వీడియోలు చేశాను, అలా చాలా రకాల కంటెంట్ పెట్టానండి. యూట్యూబ్లో ఇదే పెట్టాలి, ఇదే కంటెంట్ కంటిన్యూ చేయాలి, ఒకటే కంటెంట్తో చేయాలని ఏమి ఉండదండి. ఏదన్నా చేయొచ్చు మనము, కాకపోతే ఆ కంటెంట్ బాగుండాలంతే. ఎలాంటి వీడియోస్ అయినా చేయొచ్చు. ఎలాంటి వీడియోస్ అంటే మళ్ళీ వేరే అంటే యూట్యూబ్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి ఫాలో అవుతూ మనం చేసుకోవాలి. ఇంకొకటి ఎలాంటి వీడియోస్ చేయడం వల్ల మనకి మానిటైజేషన్ అవ్వదంటే, అదే చెప్పాను కదా, పెద్ద వీడియోలకి సాంగ్స్ పెట్టకూడదు, అసలు ఏ సాంగ్స్ పెట్టకూడదు అండి. కొంచెం కూడా ఆ క్లిప్లో కొంచెం మనం బ్యాక్గ్రౌండ్లో వినిపించినా కూడా అది ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది, అవ్వదు మానిటైజేషన్. ఇంకొకటి చిన్న సాంగ్స్కి అట్లా ఏదైనా దీనికి వేరే వాళ్ళు అప్లోడ్ చేసింది డౌన్లోడ్ చేసి అట్లా పెడతారు కొంతమంది, అట్లా కూడా అవ్వదండి. ఇంకా వేరే వాళ్ళు అప్లోడ్ చేసిన ఇమేజెస్ ఇట్లా హీరోయిన్ ఇమేజెస్ ఏమన్నా తీసుకొచ్చి దానికి పాట యాడ్ చేసి పెడతారు, అట్లా ఏవేవో ఇలాంటి కంటెంట్లు అన్నీ కూడా అవ్వదండి మానిటైజేషను. ఇంకొకటి మన ఇమేజ్ పెట్టి పాట పెట్టి దాని మీద ఒక కొటేషన్ రాసి అలాంటి కంటెంట్కి కూడా మానిటైజేషన్ అవ్వదండి. మామూలుగా ఒకటే వీడియోకి, ఇప్పుడు నేను డ్యాన్స్ చేసా, ఒకటే వీడియోకి 2-3 సాంగ్స్ మార్చి పెట్టినా కూడా ఆ కంటెంట్ కూడా మానిటైజేషన్ అవ్వదు. ఇలాంటి చిన్నవి మనకు తెలియక చేస్తాము, అవన్నీ కూడా చూసుకోండి. ఎవరైతే ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే మనకి యూట్యూబ్ అయితే సక్సెస్ కంపల్సరీ ఎప్పటికైనా వస్తుందండి. అది నేను చేసిన మిస్టేక్స్ అనమాట. నేనేంటంటే మా పిన్ని కూతురు పెళ్ళి వీడియో అప్లోడ్ చేశాను. ఒక రీచ్ అయితే కొంచెం బాగానే వచ్చింది, 2000 ఏమో. అంటే పెద్ద వీడియోకి నాకు అంత రీచ్ రావడం అదే ఫస్ట్ వీడియో. దాంట్లో నేను బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టా, దానివల్ల నాకు మానిటైజేషన్ ఆగిపోయింది. ఇంకా దాని తర్వాత నేను అది మ్యూజిక్ తీసేసి కాపీరైట్ క్లెయిమ్ అని పడింది కదా, అక్కడ నుంచి ఎక్కడి వరకు ఉందో ఆ మ్యూజిక్ అక్కడ పాట తీసేసిన, అది కాపీరైట్ తీసేసారు. ఇంకా దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇట్లా కాపీరైట్ క్లెయిమ్ చిన్న వీడియోకి కానీ పెద్ద వీడియోకి కానీ మన కాపీరైట్ క్లెయిమ్ పడిందంటే ఆ వీడియో మీరు డిలీట్ చేసేసేయండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఉంటే కూడా మానిటైజేషన్ అవ్వదు, కాపీరైట్ క్లెయిమ్ అనేది మన ఛానల్కి అస్సలు ఉండొద్దు. నేను అంతకుముందు అయితే జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు పూర్తిగా ఇంట్లోనే హౌస్ వైఫ్ లాగా ఉన్నాను. నాలాంటి వాళ్ళకి యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఏదో మనకి చేతనైనంత వరకు ఎడిటింగ్ అవి నేర్చుకొని, ఏం పెద్దగా ఎడిటింగ్ అంటే మనకి ప్రొఫెషనల్గా రావాల్సిన అవసరం లేదు, ఏదో చిన్నగా వచ్చినా చాలు. యూట్యూబ్ చేసుకుంటే ఇట్లా చిన్న అమౌంట్ అయినా మనకి అదొక మంచి, అంటే ఒక ఇన్కమ్, మన ఇంట్లో కూర్చున్నా కూడా ఏదో కొంచెం సంపాదిస్తున్నాము అనే తృప్తి అయితే ఉంటుంది. ఏమంటారు, అంతే కదా. మా ఆయన అయితే ఎప్పుడు అనేవారు, ఈ యూట్యూబ్ వీడియోలు అవన్నీ నువ్వు వేస్ట్గా చేస్తున్నావు, ఊరికే టైం వేస్ట్ చేస్తావు, ఊరికే ఎందుకు అవన్నీ అవసరమా, చెయ్యకు, అవి పైసలు ఏం రావు, అది ఇది అని చెప్పేవాళ్ళు. కానీ నేను వస్తాయేమో తెలియదు కదా, రాకపోతే మనకి వచ్చిన నష్టం ఏం లేదు, అయితే ఒక టైం వేస్ట్ అయి ఉంటుంది అంతే. ఒకవేళ పైసలు వస్తాయి కదా అనే ఆశతోని చేసేదాన్ని అనమాట వీడియోస్. చాలామంది కూడా ఎందుకు వీడియోస్ చేస్తున్నావు అని చాలా డిమోటివేషన్ చేసే వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా మీరు పట్టించుకోవద్దు, ముందుకెళ్ళండి, కంపల్సరీ సక్సెస్ వస్తుంది. సక్సెస్ వచ్చిన తర్వాత ఇలాగ డిమోటివేషన్ చేసిన వాళ్ళే చేయి పట్టుకొని మళ్ళీ మనకి సపోర్ట్ చేస్తారు. నాకైతే అట్లనే అయింది. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నా కూడా మంచిగా చెయ్యి, నీకు వీడియోకి ఏం కావాలో చెప్పు, నేను తీసుకొస్తానని అంటారు మా వారు.
యూట్యూబ్ తొందరగా ఏం సక్సెస్ రాదండి, చాలా టైం పడుతుంది, చాలా పేషెన్సీతోని, చాలా ఓపికతోని. అంటే మనకి ఇంకా పైసలు వస్తలేవు అని చెప్పేసి మనం ఆపేయొద్దు అక్కడితోని. నేను కూడా చాలాసార్లు ఇంకా ఎంత చేసినా కూడా అసలు వ్యూస్ రావట్లేవు, ఎంత 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 మంచి కంటెంట్ చేసినా కూడా రావట్లేవు, వ్యూస్ రావట్లేవు, లైక్స్ రావట్లేవు. ఎవరో ఫేమస్ అయిన వాళ్ళ వీడియోసే చూస్తారు, మనలాంటి వాళ్ళ వీడియోస్ చూడరు అని చెప్పేసి డిమోటివేషన్ అయిపోయి వీడియోస్ చాలా వరకు. నేను ఫ్రీక్వెన్సీగా వీడియోస్ చేస్తుంటే ఇప్పటికి ఎప్పుడో సక్సెస్ వచ్చేసేది, ఇంత టైం కూడా పట్టేది కాదు. ఇలా డిమోటివేషన్ అయిపోయి కొన్ని రోజులు స్కిప్ చేసేసి, అంటే ఒక 10 days 15 days ఒక నెల రోజులు కూడా వీడియో పెట్టకుండా అలాగా, అంటే ఫ్రీక్వెన్సీ ఉండదన్నమాట. ఒక ఎప్పుడో నాకు మూడ్ వచ్చినప్పుడు అలా ఏదో పెడదాము అట్లా పెట్టేదాన్ని. అంటే మళ్ళీ తర్వాత వేరే ఎవరన్నా ఇట్లా డబ్బులు వచ్చినాయి అని వీడియోస్ ఏదైనా చూసి ఇట్లా చూసినప్పుడు మళ్ళీ ఏమో మనకు కూడా వస్తాయేమో చూద్దామని అలా మోటివేషన్ తెచ్చుకొని మళ్ళీ చేసేదాన్ని. అట్లా ఫ్రీక్వెన్సీ లేకుండా చేయడం వల్ల కూడా నాకు లేట్ అయిందని నాకు అర్థమైంది. ఇంకా అలాగే మీరు కూడా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ చేస్తున్న వాళ్ళైతే ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. మీరు కంపల్సరీ 45 days లేదంటే ఒక 3 months ఫ్రీక్వెన్సీగా వీడియోస్ పెట్టండి. షార్ట్ వీడియోస్ అయితే పర్ డేకి 2 or 3 పెట్టండి. లాంగ్ వీడియోస్ అయితే ఒక డే బై డే అయినా పెట్టచ్చు, డైలీ కూడా పెట్టచ్చు. అంటే మీ ఓపిక, ఎడిటింగ్ అవన్నీ చేసుకోవడానికి టైం సరిపోదు కదా, అందుకనే డే బై డే పెట్టినా కూడా ఫ్రీక్వెన్సీగా అసలు గ్యాప్ అనేది రావద్దు. మీరు ఏ టైం పెడుతున్నారో, ఇప్పుడు 11కి నేనైతే 11కి పెడతా, 10:30 to 11 మధ్యలో పెట్టేస్తా వీడియో. మార్నింగ్, ఈవినింగ్ అయితే 6:30 5 to 6 అట్లా ఆ మధ్యలో పెడతా. అట్లా ఏదైనా టైము అంటే అల్గారిథం ఆ టైంకి మన వీడియోస్ సజెస్ట్ చేయడం, అలాగా అది ఒక ఇది అల్గారిథం అనేది మన వీడియోస్ ఆ టైంకే సజెస్ట్ చేయడము, ఇట్లా పబ్లిష్ చేయడం అనేది సెట్ అయిపోయి ఉంటుంది అనమాట. మనం మళ్ళీ రోజుకు ఒక టైంలో పెట్టినా కూడా మన వ్యూస్ రావండి. ఇది నేను బై ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కాబట్టి మీరు ఏదైతే టైం ఫాలో అవుతారో అదే టైంకి పెట్టండి రోజు కూడా. కంపల్సరీ 45 days అంటే కంటెంట్ మంచిగా ఉంటే 45 daysలో కూడా మోనిటైజేషన్ అయిపోయి డబ్బులు వస్తాయి. లేదు మనము అంటే కొంచెం టైం పడుతుంది, మనకి ఏ కంటెంట్ చేయాలో ఈ రెగ్యులర్ కంటెంట్లు ఇలాంటివి చేయడం వల్ల కూడా రావు కదా. దానివల్ల మీరు ఒక 60 days పెట్టినా కూడా మీకు కంపల్సరీ రీచ్ అనేది అవుతుంది. కంపల్సరీ మీరు వీడియో అయితే ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయండి. తర్వాత సక్సెస్ గురించి తర్వాత చూసుకుందాం. ఇప్పుడు జాబ్లు కూడా బంద్ చేసేసి మొత్తానికి యూట్యూబే చేసి యూట్యూబ్లో లక్షలు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు మనం అంత తొందరగా అంత సక్సెస్ రావాలని కూడా ఆశించకూడదు. ఎందుకంటే మనము అంటే ఇంట్లో పని అంతా వదిలేసి యూట్యూబ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే, ఇంకా మనము దీని మీదే ఉండాలండి, యూట్యూబ్ మీదనే ఉండాలి. ఇంకా లేస్తానే మనకి యూట్యూబ్ ఈరోజు ఏం చేయాలి, ఏమి ఎడిటింగ్ చేసేది ఉంది, అది మొత్తం ఇంకా మనం ఏదో టైంపాస్కి అది పెట్టేది పెడదాము, వస్తే వస్తుంది లేకపోతే లేదు అన్నట్టుగా కాకుండా కంపల్సరీ అది ఎట్లా సక్సెస్ అవ్వదో నేను చూడాలి, కంపల్సరీ నేను సక్సెస్ అవ్వాలి అనే కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. ప్లస్ మనకి యూట్యూబ్ మీద అంత డెడికేషన్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అంటే ఆషామాషి కాదండి యూట్యూబ్, ఇదైతే నిజము. నా ఛానల్ మోనిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యి రీయూజ్డ్ కంటెంట్ కింద అంటే రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి మోనిటైజేషన్ అవ్వలేదు. అప్పుడు నేను ఎంత బాధపడ్డానంటే, అన్ని వ్యూస్ తెచ్చుకొని అంతా అంటే 1000 subscribers అనేది కొంచెం ఈజీగానే వచ్చేస్తుంది. కానీ ఈ 4000 వాచ్ టైం అనేది అస్సలు అవ్వదండి, చాలా కష్టము. అంత ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత కూడా రివ్యూస్ కంటెంట్ కింద నా ఛానల్ మోనిటైజేషన్ అవ్వలేదు కదా. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అసలు ఇంకా యూట్యూబ్ కాదు, అసలు ఏం చేయొద్దు, మనకి అవ్వదు అంటే మనం ఏ మిస్టేక్ వల్ల మన మోనిటైజేషన్ అవ్వలేదో కూడా యూట్యూబ్ వాళ్ళు కరెక్ట్గా చెప్పరు. రీజను ఏ వీడియో వల్ల అవ్వలేదు అని కూడా చెప్పరు. మోనిటైజేషన్ అవ్వలేదు, రివ్యూస్ కంటెంట్ అని చెప్పేసి వచ్చింది అంతే. ఇంకా చూసి నేను అసలు ఇంకా చేయకూడదు, ఇంకా
వేస్ట్ చేసినా కూడా, అంటే ఈ ఛానల్తో చేస్తే మళ్ళీ అవ్వదేమో, వేరే ఛానల్ కొత్తగా పెట్టి అది చేస్తే బెటర్ ఏమో అనుకున్నా. కానీ వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ చూసి మనము ఏం మిస్టేక్ చేసినామో ఒకటికి ఒక 10-20 సార్లు చూసి దాంట్లో ఏంది అంటే ఇలాంటివి ఫాలో అయ్యా, నేను ఏం చేశాను మిస్టేక్ అని చెప్పేసి చూసుకొని అదైతే నేను డిలీట్ చేసేసా. కొన్ని వీడియోస్ అయితే ఇట్లా కాపీరైట్ అని, అంటే కాపీరైట్ అని రాలేదు పెద్ద వీడియోకి, కానీ మ్యూజిక్ ఉంది. ఆ మ్యూజిక్ ఉండడం వల్ల అవ్వలేదేమో అని చెప్పేసి నేను దాన్ని డిలీట్ చేసేసాను. అలాంటివి మనమే తెలుసుకొని మళ్ళీ వాచ్ టైం తెచ్చుకోవడానికి చాలా టైం పట్టింది. నాది రీయూజ్డ్ కంటెంట్ కింద 2024లో అయ్యింది ఇట్లా, అంటే మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యింది. ఇంకా తర్వాత మళ్ళీ నాకు 1 ఇయర్ పట్టిందండి మానిటైజేషన్ అవ్వడానికి. ఇంకా ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయి ఫైనల్లీ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కూడా $100 అయ్యి డబ్బులు నా చేతికి రావడానికి చాలా టైం పట్టింది. 7-8 months అయితే పట్టింది. ఇంకా నేను ఫ్రీక్వెన్సీగా వీడియోస్, అంటే మానిటైజేషన్ అవ్వడం వల్ల నాకు ఒక బూస్టింగ్ లాగా, అంటే మానిటైజేషన్ అయ్యింది కదా ఇంకా పైసలు రావడమే కదా అని చెప్పేసి నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. ఇంకా ఎట్లయినా పైసలు వస్తాయి, మానిటైజేషన్ అయితే అయిపోయింది కాబట్టి అని చెప్పేసి ఇంకా వీడియోలు చేస్తూ ఉన్నాను. ఇంకా అట్లా నాకు $100 అయ్యి ఇంకా అమౌంట్ అయితే పడింది. అంతా కూడా మీ యొక్క సపోర్టింగ్ వల్లే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాగా మీ సపోర్ట్ ఇంకా అందజేయాలని కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను. ఫైనల్లీ నేను యూట్యూబ్ కోసం అయితే మహా అయితే ఒక 2-3 thousand అయితే స్పెండ్ చేసి ఉంటానండి. అంటే యూట్యూబ్ వీడియోలు చేసుకోవడానికి అని చెప్పేసి అది ట్రిపుల్ ప్యాడ్ స్టాండ్ అయితే కొన్నాను, ఇంకొకటి సెల్ఫీ స్టిక్ అయితే కొన్నాను. అంతా కలిపి ఒక 1500 అయింది. ఇంకా అప్పుడప్పుడు నేను ఈ ఎడిటింగ్ యాప్లకి రీఛార్జ్, అంటే అది మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి కదా ఎడిటింగ్ యాప్లకి, ఆ యాప్ల కోసం ఒక 2-3 సార్లు అయితే సబ్స్క్రిప్షన్ తీసుకున్నా. ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అంటే వాటర్ మార్క్ పడుతుంది, వాటర్ మార్క్ పడినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, అంటే మానిటైజేషన్కి ఏం ప్రాబ్లం ఉండదు అని తెలిసిన తర్వాత నేను ఆ సబ్స్క్రిప్షన్స్ కూడా చేపించడం ఆపేసాను. ఎందుకంటే డబ్బులు వేస్ట్ కదా, మనకి నెల సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి పైసలు కావాలంటే ఇంట్లో అడగాలి, ఇంట్లో వాళ్ళు పైసలు వస్తలేవు ఏమి వస్తలేవు, ఊకే యూట్యూబ్ కోసం అవన్నీ పైసలు ఖర్చు పెడతావు అని చెప్పేసి ఏదో ఒకటి అంటారు కదండి. అనకుండా అయితే అంటే ఇస్తారు పైసలు, సబ్స్క్రిప్షన్ కూడా ఇప్పిస్తారు, కానీ ఏదో ఒకటి అంటారు. అందుకని అలా అనడం కూడా ఎందుకు అనిపించుకోవడం అని చెప్పేసి నేను సబ్స్క్రిప్షన్ ఏం తీసుకోలేదు. వాటర్ మార్క్ కనిపించినా కూడా ఏం ప్రాబ్లం లేదు కదా అని అట్లానే వీడియోలో పెట్టేదాన్ని అనమాట. ఇదిగోండి ఫైనల్లీ నా పైసలు చూసి, పైసలు నిజంగా అంటే పైసలు ఎప్పుడు చూడని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేనైతే. ఎందుకంటే నిజంగా అండి నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను. నాకు ఎడిటింగ్ రాక మా తమ్ముడిని రిక్వెస్ట్ చేసుకునేదాన్ని, ప్లీజ్ రా నా వీడియోస్ ఎడిటింగ్ చేసి పెట్టు అని చెప్పేసి. వాడైతే ఎడిటింగ్ చేసి పెట్టడానికి నాతో నా చాకిరి చేయించుకునేటోడు. అంటే నేను ఎడిటింగ్ చేస్తా, నాకు అది చేసి ఇది చేసి అని చెప్పేసి లంచం లేనిదే ఏ పని చేయరంటారు కదా, ఆ టైప్లో నాతో అన్నీ చేయించుకునేవాడు అనమాట. తర్వాత ఎడిటింగ్ నేను నేర్చుకున్నాను. ఏంటంటే నేను మొబైల్లోనే ఎడిటింగ్ చేస్తాను, నాకు ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేయడం రాదు. అందుకని చెప్పేసి ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేస్తే వాటర్ మార్క్ రాదు. అందుకని నేను వాడిని, అంటే వాటర్ మార్క్ రాకుండా ఎడిట్ చేయడానికి అవుతుంది కదా ల్యాప్టాప్లో అయితే అని చెప్పేసి నేను వాడిని రిక్వెస్ట్ చేసేదాన్ని అనమాట. వాటర్ మార్క్ వచ్చినా ఏం కాదు, మీలో ఎవరైనా అట్లాంటి డౌట్లు ఉంటే ఏం డౌట్ పెట్టుకోకండి అండి. వాటర్ మార్క్ ఉన్నా కూడా ఏం కాదు, మానిటైజేషన్ అవుతుంది, పైసలు కూడా వస్తాయి. ఫైనల్లీ మ్యాటర్లోకి వచ్చేద్దాము. పైసలు ఎన్ని వచ్చినాయి, యూట్యూబ్లో నుంచి పైసలు ఎన్ని వచ్చినాయి అంటే, చాలామంది వీడియోస్లో డైరెక్ట్గా పైసలు చెప్పకూడదు, అంటే మనకి యూట్యూబ్లో వచ్చిన పైసలు డైరెక్ట్గా చెప్పకూడదు అని చెప్తుంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఈ పైసలు వచ్చింది అయితే మీ వల్లే కాబట్టి మీకు చెప్పడంలో తప్పేముంది. 8200 చేంజ్ ఏమో వచ్చినాయండి. ఆ 200తోని నేను ఈరోజు పూజకు కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కున్నాను. అంటే టెంకాయ అవన్నీ తీసుకున్నాను, ఇంకా చిల్లరేవో మిగిలినాయి, అవి లోపల పెట్టిన దేవుడి దగ్గర.
ఇవైతే 8,000 ఉన్నాయండి. నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ అయితే డైరెక్ట్గా చెప్పేశాను 8,000. ఫస్ట్ పేమెంట్ 8,200 అయితే వచ్చాయండి. ఓకేనా? ఎంత చిన్న అమౌంట్ అయినా కూడా ఎంత చాలా హ్యాపీ కదా. థ్యాంక్ యూ అండి. మీ అందరూ సపోర్ట్ అట్లనే ఉండాలని, ఇంకా సపోర్టింగ్ కావాలి, ఇంకా అందజేస్తారని కోరుకుంటున్నాను. అందరు అనుకుంటూ ఉంటారు యూట్యూబ్ ఏముంది, వీడియో షూట్ చేసి పెట్టేస్తే పైసలు సంపాదించుకుంటున్నారు అని. అంత ఈజీ ఏం కాదండి. మనమే షూట్ చేసుకోవాలి, మనమే ఎడిటింగ్ చేసుకోవాలి, మనమే థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలి, మనమే అప్లోడ్ చేయాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి. వీటితో పాటు ఇది కూడా అంటే చాలామంది జాబ్ చేసే వాళ్ళకి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయినా ఉంటుంది, కానీ యూట్యూబ్ చేసే వాళ్ళకి అసలు ఏం ఉండదు. ఇంకా అస్తమానం ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నాం అనే మాటలు కూడా పడాల్సి వస్తుంది. ఇవన్నీ దాటుకొని యూట్యూబ్ పైసలు తీసుకునే వరకు పోవాలంటే చాలా కష్టం నాకైతే. అంటే నేను అది అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. అంత ఈజీ ఏం కాదు. ఎవరైనా యూట్యూబ్ చేస్తుంటే ఇప్పుడైనా మీరు కొంచెం సపోర్ట్ చేయండి, అలాంటి మాటలని బాధ పెట్టకండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. నేను వీడియోస్ అంటే ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ట్రావెలింగ్ వీడియోస్ కూడా చేశాను కదా. అసలు ఏదైనా ఫంక్షన్లో కూడా మినీ బ్లాగ్స్ చేసేటప్పుడు మనము ఆ ఫంక్షన్లో మనం ఎంజాయ్ చేయడం మానేసి మనం వీడియో చేసుకుంటూ కూర్చుంటాం, వీడియో షూట్ చేసుకుంటూ కూర్చుంటాం. అక్కడ ఏదన్నా ఇప్పుడు నేను అంటే ఒక అబ్బాయికి ఒక వీడియోలు తీయడం అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఒక అమ్మాయికి చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారు, ఈమె ఎప్పుడు వీడియోలు తీసుకుంటూ ఏ పని చేయకుండా ఏది వీడియో షూట్ చేసుకుంటూ ఉంటారు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా వీడియో తీసినా కూడా ఫస్ట్ అనే మాట ఏంటి, ఈమె నా పని ఏం చేయదు ఊరికి వీడియోలు తీసుకుంటూ కూర్చుంటుంది. ఈమె ఎక్కడికన్నా వెళ్ళినా కూడా అంటే మనం ఏదైనా చూసే అంటే దేవస్థానాలకి ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఇంట్లో వాళ్ళతోని ఫస్ట్ నువ్వు వీడియోలు బంద్ చేసి ఫస్ట్ దర్శనం చేసుకో, ఫస్ట్ వచ్చిన పని చూడు. ఇలాంటి మాటలు నేను చాలా పడ్డానండి. ఇంత ఈజీ ఏం కాదు. అయినా కూడా నేను అంత డెడికేట్గా వీడియోలు తీసేదాన్ని. మళ్ళీ తర్వాత వీడియో తీయడం ఒక ఎత్తు అయితే అది ఎడిట్ చేసి ఇంటికి వచ్చినాక క్లిప్పులన్నీ ఎత్తుకొని ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంత కష్టము అసలు కదా. చేసిన వాళ్ళకి తెలుస్తుంది. మాట్లాడే వాళ్ళు ఎంతైనా మాట్లాడతారు, చాలా ఈజీగా మాట్లాడేస్తారు. ఇది నా ఒపీనియన్ అనమాట. మరో ముఖ్యమైన మాట ఏంటంటే, మీరు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మానిటైజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి మీ ఫ్రెండ్స్, కొలీగ్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి అట్లా అడుగుతూ ఉంటారు. అట్లా అడగండి. అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి మీరు ఫోర్స్గా వాళ్ళతో సబ్స్క్రైబ్ చేపిస్తే వాళ్ళు మనం అప్లోడ్ చేసిన వీడియోస్ ఓపెన్ చేసి చూడకపోతే మన యూట్యూబ్ అల్గారిథం ఏం చేస్తుందంటే వీళ్ళ కంటెంట్ నచ్చట్లేదు ఎవరికి, అంటే వీళ్ళ వీడియోస్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూస్తలేరు అని చెప్పేసి మన ఛానల్ని సజెస్ట్ చేయదన్నమాట. కొత్త మెంబర్స్కి సజెస్ట్ చేయడం తక్కువ, అట్లా అయిపోతుంది అనమాట. మనది ఏమైనా మన జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే మన ఛానల్ చూసి మన వీడియోస్ చూసి మిమ్మల్ని గుర్తుపట్టి, అంటే మీ రిలేటివ్స్ అయినా కూడా ఓ మా అమ్మాయి వీడియో చేస్తుంది అంటే మాకు తెలిసిన అమ్మాయి వీడియో చేస్తుంది అని గుర్తుపట్టి వాళ్ళంతా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు ఏం పెట్టిదో చూద్దామని ఎగ్జైటింగ్తోనో ఒక క్యూరియాసిటీతోనో వీడియో ఓపెన్ చేసి చూస్తారు. అలా ఓపెన్ చేసి చూస్తే మీ సబ్స్క్రైబర్స్ మీకు ఒక ఇంప్రెషన్ రేట్ అని ఉంటుంది యూట్యూబ్లో. ఆ ఇంప్రెషన్ రేట్ అనేది మన సబ్స్క్రైబర్స్ మన వీడియో ఓపెన్ చేసి చూడడం వల్ల మనకు పెరుగుతుంది. ఆ పెరగడం వల్ల మన వీడియోస్ ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళకి సజెషన్స్కి పోతుంది అనమాట. హోమ్ పేజ్లో కనిపిస్తుంది. అట్లా మన సబ్స్క్రైబర్స్నే మన వీడియోస్ చూడలేదు అనుకోండి, ఓపెన్ చేసి మన ఛానల్ని ఎక్కువ సజెస్ట్ చేయదు యూట్యూబ్. అదనమాట మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొకటి, ఎలాంటి వీడియోస్ చేయాలి తొందరగా సక్సెస్ రావాలి అని అంటే, ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ల మీద ఇప్పుడు ఎవరైతే ట్రెండింగ్లో ఉంటారో, ఇప్పుడు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చాలా వరకు అంటే ఇలాంటి కంటెంట్ చేసే వాళ్ళకి, నాలాగా డైలీ రొటీన్సో కామెడీయో చేసుకునే వాళ్ళకి ఓకే, ట్రెండింగ్ కామెడీలు చేసుకోవచ్చు. లేదు మేము తొందరగా సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి టాపిక్స్ మీద చేయాలంటే, ఇప్పుడు అలైక్య చిట్టి పికిల్స్ అవి ఉంటాయి కదా, ఇప్పుడు ట్రెండింగ్ అంటే వాళ్ళు కొంచెం దీంట్లో
అట్లా కాంట్రవర్సీ క్రియేట్ చేసే ఉంటాయి కదా టాపిక్స్, అంటే కొంచెం కాంట్రవర్సీలో ఉన్న వాళ్ళ గురించి వీడియోస్ చేస్తే కూడా వ్యూస్ తొందరగా వచ్చి, ఏదైతే ట్రెండింగ్ న్యూస్ ఉంటుందో అలాంటి న్యూస్ల మీద వీడియోలు చేస్తే కూడా తొందరగా రీచ్ వస్తుంది. ఇంకొకటి బిగ్ బాస్ రివ్యూ చేస్తూ ఉంటారు కొంతమంది. బిగ్ బాస్ చేసే, అంటే బిగ్ బాస్ చూసే వాళ్ళు కూడా చాలా కోట్లలో ఉంటారు కాబట్టి బిగ్ బాస్ వీడియోస్ చేసినా కూడా తొందరగా రీచ్ అవుతుంది, తొందరగా సక్సెస్ వస్తుంది. బట్ నాకు అవన్నీ కంటెంట్స్ చేయడం అంటే అంత కాంట్రవర్సీ వీడియోస్ అవన్నీ చేయడం నాకు అంటే నా పర్సనల్గా నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చేయలేదు. ఒకవేళ మీరు చేసి అంటే తొందరగా సక్సెస్ రావాలనుకున్న వాళ్ళకి చెప్తున్నా నేను, అలాంటి వీడియోస్ చేయండి, కొంచెం తొందరగా సక్సెస్ వస్తుంది. ఇంకొకటి మనము ఈ యూట్యూబ్ గురించి కూడా చాలామంది అంటే ఈ టెక్ ఛానల్స్ ఉంటాయి, ఆ టెక్ ఛానల్స్ కూడా చాలా తొందరగా సక్సెస్ వస్తుందండి. టెక్ ఛానల్ కూడా చాలా మంచిగా, అంటే మనము ఏదైనా కానీ ఒక విషయం గురించి బాగా తెలిస్తే కానీ చెప్పకూడదు. నా ఒపీనియన్ అది. నాకు తెలీదు, అంతగా నాకే తెలియదు కాబట్టి నేను టెక్ ఛానల్ పెట్టలేదేమో, నాకు తెలీదు. నేను మెల్లమెల్లగా ఇలాంటి టెక్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళు చెప్పేది వినుకుంటూ అలాగా చూసి నేర్చుకుంటూ ఇంకా లెర్నింగ్లోనే ఉన్నాను నేను. అందుకనే నేను ఏదో నా వరకు కామెడీ, ఇంకా డైలీ మినీ బ్లాగ్స్, ఇలాగా నా ఫుడ్, అంటే పెద్ద వీడియోలు నేను ఫుడ్ వీడియోస్ చేస్తాను, ఫుడ్ అవి చేసుకుంటూ ఉన్నాను అనమాట. అదండి నా యూట్యూబ్ జర్నీ. నచ్చిందా? నాది ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పాను. ఓకే అండి, ఇదే నా యూట్యూబ్ జర్నీ. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే మీ సపోర్ట్ అండ్ లవ్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.